దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శుభతరుణములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని మరింతగా దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృపకు పాత్రులయ్యే విధంగా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సమయంలో మరి ఈరోజు వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు చదువుకుందాం. నేటి యొక్క వాక్య ధ్యానాంశము యొక్క పేరు వడ్లవాని కుమారుడా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అంశాన్ని మనము ఈరోజు ప్రస్తావించుకుందాం, ధ్యానం చేసుకుందాం, దేవుడిని మనము ప్రణితించుదామండి. వడ్లవాని కుమారుడా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 56 వచనాలు. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి. ఏమంటారండి? చదివాను 53 నుంచి 56 వరకు. సరే, చూస్తారండి. ఆయన యొక్క బోధను విన్నారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడాను ఆయన చెప్తున్నటువంటి బోధను విన్నారు. విని వారు ఆశ్చర్యపడి, ఏమిటి, ఇతగాడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా వీళ్ళందరూ కూడాను అతనికి సహోదరులు కదా అని వారు విస్తుపోయారు, మరింతగా అభ్యంతరపడ్డారు. ఎందుకు ఇతనికి ఇంతటి జ్ఞానం, ఎలా జ్ఞానోక్తులు, జ్ఞానసూక్తులు, దేవుని యొక్క జ్ఞానము ఇతనికి ఎలాగ వచ్చింది అని, ఇతను సామాన్య వడ్లవాని కుమారుడు ఇంట్లో పుట్టాడు అని వారు భ్రమించారు, ఆ రీతిగా పేర్కొన్నారు. అయితే మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలియపరుస్తున్నప్పటికీ కూడాను మత్తయి గారు ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి ఈ యొక్క వివరణ, ఈ సత్యముతో పాటు మరొక అంశాన్ని కూడా మనం చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిది. చూసారండి, ఆయన యొక్క బోధ విన్నటువంటి వారు చదువుకోలేదు,
అయినప్పటికీ కూడాను ఇతనికి అనగా ఈ యొక్క యేసునకు ఈ పాండిత్యము ఎట్లా వచ్చింది అని వారు ప్రశ్నించుకుంటున్నారు, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అంటే వారి యొక్క మనోనేత్రములకు ఈ యుగ దేవత అయినటువంటి సాతానుడు వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేశాడు. కలగజేయబట్టే ఇతను మరి కుమారుడు కాదా, ఇతనికి సహోదరులు సోదరిమణులు లేరా, ఇతను వడ్లవాని కుటుంబంలో జన్మించాడు కదా అని ఆయనను చాలా తక్కువ చేసి ఏమండి వారు మాట్లాడినారు. అయితే ఇప్పుడు కూడానండి మన ప్రియులు, మన ఆత్మీయులు, మన బంధువులు, మన స్నేహితులు, మనలో ఉండేటువంటి వారు ఏమండి మన వారే, మన ఆత్మీయులు, వారు కొందరైతే మన రక్త సంబంధికులు కూడాను ఏమిటండి యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన కన్యక మరియమ్మ గర్భమందు జన్మించారు కదా అని అంటూ ఉంటారు కదండి. ఇది సర్వసాధారణంగా లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుసరించినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు, మనవారు, మన ఆత్మీయులు, మన ప్రియులు. అయితే వారు కూడా తెలుసుకోవలసినటువంటి అంశాన్ని ఈరోజు దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. చూసారా? అయితే మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారు మనము చదివినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 56 వచనంలోను, మరియు యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలోను మనం చదివినటువంటి సందర్భాలను కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు మరి 30 సంవత్సరములు వయస్సు కలిగిన తర్వాత జరిగినటువంటి సందర్భాలని మనము చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు దాదాపుగా 12 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి సందర్భములో ఒక సంఘటన జరిగింది. దానిని మనము బహు జాగ్రత్తగా గ్రహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అది లూకా సువార్త 2వ అధ్యాయము, ఏమండి లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. లూకా 2వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందామండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసినదని మీరు ఎరుగురా అని వారితో చెప్పారు. సరే, నేను క్లుప్తీకరించి వచనాలను చదివించటం నాకు అలవాటు. అయితే ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నప్పుడు కొంచెము మీకు ఆ యొక్క సందర్భాల్లో జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తానండి. వీళ్ళు పస్కా పండుగకు వెళ్ళారు. అప్పుడు యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసు. మరి యేసేపు, మరియా ఇంకా వారి యొక్క బంధుమిత్రాదులతో ఆ యొక్క పస్కా పండుగకు వాళ్ళు వెళ్ళినారు, యెరూషలేముకు వెళ్ళారండి. ఆ వెళ్ళిన తర్వాత ఆయన తల్లి అయినటువంటి మరియా, ఆ యొక్క యేసేపు వాళ్ళందరూ కూడాను తిరిగి ప్రయాణం కట్టారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే యేసుక్రీస్తు బాలుడైనటువంటి యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి యేసుక్రీస్తు వారితో లేదు. లేకపోతే మన బంధువులు చాలా మంది ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన ఆప్తులు ఉన్నారు, వారి దగ్గర ఉన్నాడేమోలే అనుకొని వారు ప్రయాణాన్ని సాగించారు. 3 రోజుల ప్రయాణాన్ని వారు సాగించారు. 3 రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత వారికి అరే యేసుక్రీస్తు లేడే అని వారికి ఆలోచన వచ్చి అయ్యో అని చూస్తే లేరు. లేకపోతే మళ్ళీ వారు తిరిగి ప్రయాణం ఈ యొక్క యెరూషలేముకే వచ్చారు. వారు వచ్చేపాటికి ఈ యొక్క మరి ఈ యొక్క 12 సంవత్సరముల యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలుసండి? 46వ వచనంలో, దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండే వారి మాటలను ఆలకించుచు
వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన ఆ మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమిచ్చుటకు విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకెలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పారు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగురా అని వారిని, తల్లిని ముఖ్యంగా ప్రశ్నించినారు. చూసారండి, అక్కడ చూస్తూ ఉంటే నేను నా తండ్రి పనుల నిమిత్తము నేను వచ్చి ఉన్నానని, నా తండ్రి పనుల మీద నేను ఉండవల్లని మీరు ఎరుగరా అని యేసుక్రీస్తు ప్రశ్నించారు. అంటే దాని యొక్క అర్థం ఏంటండి? యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్ముడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనిషి కుమారుడే ఈ యొక్క మానవ లోకంలో ఆయన జన్మించినటువంటి ఆ యొక్క పావనామూర్తి, ఆ కారణ జన్ముడు, అవతార మూర్తి, సృష్టికర్త యేసు స్వామి కదండి. అందువలన ఆయన ఏం చెప్పారంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా అని ఆయన అక్కడ ప్రశ్నించారు. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటేనండి, ఈరోజు యేసుక్రీస్తు వారు కేవలము బెత్లెహేము గ్రామములో ఆ యొక్క కన్యక మరియ గర్భమందు జన్మించటం కాదు, జన్మించటానికి ముందే ఆయన ఉండి ఉన్నాడు. ఏమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏమంటే యేసు స్వామి. అందుకని ఆ యొక్క విషయాలను మనం ఇంకా జ్ఞానయుక్తంగా మనము జపించుకుందాం ఈరోజు. చూసారండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని అండి, 8:58 యోహాను సువార్త. చూడండి, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయిను. చూస్తారండి, అక్కడ మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగిలి ఆనందించును, అది చూచి సంతోషించును అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో ప్రశ్నించారు, అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు. మరి అబ్రహాము పుట్టక ముందే యేసుక్రీస్తు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎలా ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మరి యేసుక్రీస్తు వారు ఉండి ఉన్నారు. మరి ఆ యొక్క విషయాన్ని మనము ఇంకనూ బలపరచుకున్నట్టుకు గాను ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు చెప్పి ఉన్నారు. దేవుడు ఎవరితో చెప్పారు? దేవుడైనటువంటి యెహోవా మనకు తెలిసినటువంటి కుమారుడైన, మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఏమండి ఆదరణకర్త, శాంతి స్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఏమండి ఈ ముగ్గురు కూడాను ఏకీభవించి ఏకాభిప్రాయముతో ఈ ముగ్గురు కూడాను ఏమండి కలిసి ఏం చేస్తారండి? ఈ యొక్క మనము నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు చేయుదుము అని వారు తీర్మానం తీసుకొని వారి యొక్క ప్రణాళిక చొప్పున ఆ యొక్క నరులను చేయటము మనము చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఆ సృష్టి క్రమములో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు త్రిత్వము వారు ఉన్నట్లుగా, అప్పుడు వారిలో యేసుక్రీస్తు ఉన్నట్లుగా కూడాను మనము ఈ యొక్క వాక్య ప్రకారంగా చూడొచ్చు. మీకు ఇంకను ఈ యొక్క విషయంలో ఏదైనా సందేహము, ఆ యొక్క సందేహం కనుక ఉండి ఉంటేనండి, యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుకుందాం.
ఇది మనకు బాగా తెలిసినటువంటి వాక్యమే. కాకపోతే దీనిని సరైన విధంగా మనం ఉపయోగించుకోవాలండి. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఏమండి, అలాగా మనము ఈ యొక్క 3 వచనాలని వరకు చూసుకుంటే సరిపోతుంది. అయితే త్వరగా మనకు ఆన్సర్ రావాలంటే 14వ వచనాన్ని చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను. చూసారండి, మన మధ్య నివసించింది ఎవరు? ఆ వాక్యము. ఆ వాక్యము ఎవరు? యేసుక్రీస్తు. ఆ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి ఆ వాక్యము ఎవరి దగ్గర ఉన్నట్లు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. 14వ వచనం ప్రకారంగా చూసారా? దీనిని మనము సరిపోల్చుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఏమండి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని కూడా మనము చూస్తున్నాం. కాబట్టి త్రిత్వము, త్రియేక దేవుడు మరి వారిలో యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కదండి. అంతేకాకుండాను తదుపరి మరి యోధా గ్రంథము, యోధా పత్రిక, యోధా పత్రిక 9వ వచనాన్ని చూద్దామండి. ఎందుకంటే దానిలో ఉండేది ఒకే ఒక అధ్యాయము, ఒకే ఒక చాప్టర్. చూడండి, దాంట్లో 9వ వచనాన్ని చూద్దామండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. చూసారండి, ఇక్కడ మోషే గారు సమాధి చేయబడినట్లుగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనకు తెలుసు. అయితే అటువంటి మోషే గారి యొక్క శరీరమును మరి ఆయన సజీవులుగా లేపి తీసుకొని వెళ్ళుటకు మరి మిఖాయేలు వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు ఆ యొక్క సాతానుడు ఆయనతో తర్కానికి దిగినప్పుడు దేవుడు నిన్ను గద్దించును గాక, దేవుడే నీ సంగతి చూస్తారు అని చెప్పేసి మరి మిఖాయేలు అనగా దేవునితో సముడెవడు? దేవునితో సముడెవరండి? ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఆయనే పరిపాటి కదండి. అందుకని మరి మిఖాయేలు అనగా దేవునితో సముడెవడు అని అర్థం వస్తుందండి. అది యెషయా గ్రంథంలో ఉన్నది మనకి. అయితే కాబట్టి అటువంటి ఆ యొక్క మిఖాయేలు అనేటువంటి యేసుక్రీస్తు. ఏమండి, దేవునితో సముడెవడు? యేసుక్రీస్తే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారికి వారే సాటి కదండి. కాబట్టి ఆ రకంగా మిఖాయేలుగా మోషే గారి యొక్క శరీరాన్ని సజీవంగా లేపి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి అప్పుడు మోషే గారి సమయంలో మిఖాయేలుగా యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. అంతేకాకుండాను మరి అబ్రహాము మన యొక్క పితరుల కాలంలో కూడాను దేవదూతలుగా పరిగణించబడినటువంటి వారు, మరియు ఆ రాత్రంతా యాకోబు నేను దేవునితో పెనుగులాడినాను అని చెప్పినటువంటి సందర్భంలో కూడాను అక్కడ దేవదూతగా పేర్కొనబడినటువంటి వారు యేసుక్రీస్తు. తర్వాత మరి దానియేలు కాలంలో 10వ అధ్యాయం 13వ వచనంలో కూడాను మనం చూసినట్లయితేనండి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటయ్యా అంటే మరి దానియేలు గారు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయటానికి ఆయన పూనుకున్నారు. దానియేలు గారు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టిన నాటి నుండి అక్కడకు గాబ్రియేలు అనేటువంటి దేవదూత ఆయన వచ్చుటకు సంసిద్ధుడైతే అక్కడ సాతానుడు ఆ యొక్క గాబ్రియేలు దూతని ఆటంకపరిచినప్పుడు మరి మిఖాయేలు అయినటువంటి ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ యొక్క గాబ్రియేలు దేవదూతను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా మరి గాబ్రియేలు ద్వారాగా ఈ యొక్క దానియేలు ప్రవక్త
మరి ఆయన బలపడినటువంటి విషయము మనము దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో స్పష్టంగా మనము అక్కడ చూడవచ్చు. సరే, ఇవన్నీ కూడాను మరి యేసుక్రీస్తు వారు కేవలము ఒక మరియ గర్భాన జన్మించక ముందే ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడని మనము ఇన్ని సాక్ష్యాలను ఈ సమయం మందు గ్రహించుకొని ఉన్నాం. ఇంకా కొన్ని అంశాలను మనము ఈ సమయం మందు ధ్యానం చేద్దామండి. యేసుక్రీస్తు వారు కలువరిగిరిలో మరణించి లోక కళ్యాణార్థమై రక్త ప్రోక్షణము గావించి ఆయన సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధారుడై మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచినటువంటి ఆ యేసు స్వామి మరి 40 రోజులు అనేకులకు ఆయన కనిపించారు, దర్శనమిచ్చారు. తదుపరి 40 రోజుల అనంతరము వారు ఆరోహణమైనారు, అనగా పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వారు వెళ్ళినారు. ఆ సందర్భము మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. మేఘనాథుడు ఏమండి, ఆ మేఘాల మీద మరలా ఆ యేసు స్వామి తన యొక్క దూతలను పంపించి మనలను తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత ఆ మేఘ మండలము మీద మధ్యాకాశం మందుకు మనల్ని తీసుకొని పోయేటువంటి ఆ యొక్క శుభగడి కోసము మనము ఇంత భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం కదండి. అయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా అక్కడ యేసుక్రీస్తు వారు ఆరోహణమైనారు. చాలా క్లియర్ గా మనకు ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనకు తెలుస్తోంది కదండి. అయితే ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు వారు మీరు కలవరపడమాకండి, నేను వెళ్ళుచున్నాను, మరలా నేను వస్తాను, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, మీకు ఆ యొక్క నివాసములను ఏర్పాటు చేయడానికి వెళుతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళుతున్నానని యేసు స్వామి చెప్పి ఉన్నారు. ఆయన ఆరోహణమై తన యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళి వారు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఆ యేసు స్వామి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? గత మాసములో ఆ యొక్క డిసెంబర్ 25న ఏం చేస్తారండి? చాలా మంది కూడాను యేసుక్రీస్తు జన్మించాడు అని పశువుల తొట్టి అవన్నీ చేసుకొని అప్పుడు 2026 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అందరూ కూడాను క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. సరే, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? మనతోనే ఉన్నారని మనం చెప్తాం. నిజమే, మనతో ఉన్నారు. ఆయన మనతో లేకపోతే మనం ఈ లోకంలో ఓడిపోయే వాళ్ళము, పడిపోయే వాళ్ళము, నాశనం అయిపోయే వాళ్ళం. కానీ దేవుడు మనకు తోడుగా ఉండి ఉన్నారు, నిజమే. అయితే ఇప్పుడు వారు మనకు తోడుగా ఉంటూనే ఆయన ఎక్కడున్నారు తెలుసండి? పరలోక రాజ్యములో తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండి ఉన్నారు. ఆ యొక్క అంశము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనంలో మనకు తేట తెల్లంగా అక్కడ ఉంటుందండి. అయితే ఆయన చక్కగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై మాత్రమే కూర్చొని ఉన్నారా? ఇంకేమన్నా చేస్తున్నారా ఆయన? ఏమండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగాను ఆయన నిరంతరమును నీవు యాజకుడివై ఉన్నావు, మెల్కీసెదకు యాజకుడివై ఉన్నావు అంటే యెహోవా దేవుడి దగ్గర ఆయన యాజకత్వం చేస్తున్నారు యేసు స్వామి. అయితే యాజకత్వము అంటే ఏమిటండి? మన కొరకు ఆ ప్రధాన యాజకుడు, ఏమండి, ఆ ప్రధాన కాపరి, పాప విమోచకుడు, సృష్టికర్త,
ఏమండి సర్వాంతరామి అయినటువంటి యేసు స్వామి తండ్రి యొద్ద మన కోసము ఏం చేస్తున్నారండి? యాజకత్వం చేస్తున్నారు. ఏమండి యాజకత్వం చేయటం అంటే పూజారి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఆ వారు ఏం చేస్తున్నారు చెప్పమంటారా? ఈ సమయంలో తండ్రి అయినటువంటి నా తండ్రి యెహోవా దేవా, ఇప్పుడు ఈ సమయమందు నీ నామము పెట్టుకొని నీ నీ కుమారుడు అయినటువంటి ఆ యొక్క ప్రభు కుమారు మీ యొక్క వాక్యమును సరైన విధంగా నా బిడ్డలకు సరైన విధంగా బోధించలేకపోతున్నాడు. వాడిలో అజ్ఞానం ఎక్కువగా ఉన్నది. తండ్రి ఆ యొక్క ప్రభు కుమారికి వాడిలో ఉన్నటువంటి అలసత్వాన్ని తీసివేయి అని తండ్రి యొద్ద యేసు స్వామి నా గురించి, నా బలహీనతల గురించి, ఏమండి నాలో ఉన్నటువంటి అభద్రత భావం గురించి నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. మరి నా కొరకు మాత్రమేనా? మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మీరు ఏ యొక్క అక్కర కొలది యెహోవా దేవుడికి యేసు ప్రభు నామము పేరిట మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఉన్నారో వాటి అన్నిటి నిమిత్తము తండ్రి యొద్ద మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు స్వామి మీ గురించి, నా గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన యొక్క తోబుట్టువుల గురించి, మన యొక్క తోటి విశ్వాసుల గురించి, మన యొక్క నాయకుల గురించి, మన జూమునకు మరి సహాయం చేసేటువంటి దాతల గురించి, మన సంఘాలలో మరి దశమ భాగములను తీసుకొని వచ్చి మన యొక్క సంఘ పోషణ కోసము మరి సహకరించేటువంటి తన యొక్క ప్రియుల గురించి యేసు స్వామి ఏం చేస్తున్నారండి? విజ్ఞాపన చేస్తున్నారు. నిరంతరమును నీవు యాజకుడివై ఉన్నావు, పూజారితనము ఆయన చేస్తున్నారు. అంత మాత్రమేనండి? అలా అనేసి ఆయన ఏమన్నా ఊరుకున్నారనుకుంటున్నారా? లేదండి, వారు చాలా విధాలుగా మనకు తోడై ఉంటున్నారండి. మరి గాబ్రియేలు దేవదూత ఏమని చెప్పారండి? ఏమండి ఇమ్మానుయేలు, ఏమంటే దేవుడు మీకు తోడు అని వాగ్దాన పుత్రుడిగా వచ్చి ఉన్నారు కదండి. నిజంగానే ఆ యేసు స్వామి మనకు తోడుగా ఉండి ఉన్నారు. అయితే అవి మనము స్వీకరించటానికి మరి చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే క్రైస్తవులను, స్త్రీ పురుషులను ఆయన సౌలుగా ఉన్నటువంటి వాడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1లో ఏమండి వాడు ఏం చేస్తున్నాడంటే పురుషులను, స్త్రీలను ఏమండి బంధించి యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి వాళ్ళని బాధ పెడుతున్నాడు కదండి. అయితే అటువంటి విధంగా దమస్కు మార్గములో అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. ఆ పడినప్పుడు యేసు స్వామి ఏమని చెప్పారండి? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అందుకు ప్రభువా నీవెవడని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పినారు. చూసారండి, ఆయన ఆరోహణమైనటువంటి యేసు స్వామి తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క సన్నిధానంలో కుడిపార్శ్వమందు ఆసీనుడై నిత్యము క్రమము చొప్పున మన కొరకు యాజకత్వము చేస్తూనే ఉన్నటువంటి యేసు స్వామి ఇక్కడ సౌలుతో ఏం చెప్పారండి? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నారు. చూసారండి, అంటే తన యొక్క కుమారులను, తన యొక్క కుమార్తెలను, తన యొక్క బిడ్డలను ఏమండి ఎవరైతే హింసిస్తున్నారో మరి ఆ యొక్క హింసించేది వారు ఆ క్రైస్తవులని అనుకుంటారు. కానీ క్రైస్తవులను మాత్రమే కాదండి, అంతకంటే మిన్నగా మొదటగా యేసు స్వామిని వారు హింసిస్తున్నారు. అంటే వారు జగడాలు పెట్టుకునేది, కుట్రలు కుతంత్రాలు పన్నేది మనతో మాత్రమే కాదండి, యేసు స్వామితో జగడమాడుతున్నారు.
అటువంటి యేసు స్వామి యొక్క ఉగ్రతకు గురి చెందకుండా ఉండే విధంగా మన స్వకీయులు, మన బంధువులు, మన యొక్క మిత్రులు, మన యొక్క శ్రేయభిలాషులు ఏమంటే ప్రతి ఒక్కరూ కూడాను యేసు స్వామి యొక్క మహిమను తెలుసుకోవాలి. ఆమేన్. ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయము కలిగించాలి. దేవుని యొక్క సంకల్పము అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని యేసుక్రీస్తు వారు తన యొక్క రెండవ రాకడను ఆలస్యం చేస్తున్నారు కదండి. ఆ విధంగా మరి ఈ యొక్క సౌలును పౌలుగా మార్చేటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ పరిచర్య చేసినారు, తన యొక్క క్రియను బయలుపరిచినారు, తన యొక్క మహిమను ఆ యొక్క సౌలుకు చూచినారు. అతగాడు 3 రోజులు ఏమంటే గురుడేవాడై విలపించాడు. అప్పుడే అతనికి జ్ఞానోదయం కలిగి ఉన్నది కదండి. తర్వాత మరి అపోస్తుల కార్యములు లోనే 16వ అధ్యాయము 7వ వచనాన్ని కూడాను చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఈ సందర్భం ఏమిటయ్యా అంటే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేశారట. చూసారండి, ఆసియా అంటే మన ఖండము, మన ప్రాంతము. ఇప్పుడు దేశంగానండి, అప్పుడు అది ఈ యొక్క ఆసియా ఖండము ఒక ప్రాంతం. ఆ తొలి రోజులలో, ఆ సృష్టి క్రమములో ఏమంటే ఆ యొక్క అపోస్తులు అయినటువంటి పౌలు గారి కాలంలో అది ఒక చిన్న గ్రామం. చూసారా? కాబట్టి మరి అలా ఆయన ఒక ఊరు నుంచి మరొక ఊరికి, మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమండి ఏం జరిగిందండి? 7వ వచనం చదవండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏమండి, మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం చూసాము? యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి ఆరోహణమైనట్లుగా చూసాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏం చేసాము, ఏం చూసాము, ఏం గ్రహించాము? తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఆయన క్రమము చొప్పున నిరంతరము ఆయన యాజకత్వం చేస్తున్నట్లుగా అక్కడ మనము చూసాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? సౌలుని పిలుచుకుంటానికి, ఎన్నిక చేసుకున్నట్లు కదా ఆయనకి తెలియపరచటానికి, సౌలును పౌలుగా మార్చటానికి, నేనే యేసునని చెప్పినటువంటి ఆ యేసు స్వామి ఆ పౌలు గారి యొక్క సేవలో ఆయన ఒక ఖండం నుంచి మరొక ఖండానికి, ఒక్కొక్క ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, అరణ్య మార్గాన్ని కూడాను ఏమండి మరి సముద్ర మార్గానికి కూడాను ఆయన దేవుని యొక్క సేవకు చేయటానికి ప్రయాణాలు చేస్తున్నటువంటి తరుణములో ఆ యొక్క పౌలు గారిని ఈ యొక్క యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదట. చూసారండి? కాబట్టి దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రోద్బల్యము మనకు ఉన్నది అని ఈ వచనాలను ఈ రాత్రికాల సమయంలో మనము గ్రహించుకున్నట్లయితే అప్పుడు మన యొక్క విశ్వాసం కూడా బలపడుతుంది. ఏమండి? మరి మనం కూడాను ఈ యొక్క సువార్త సేవలో ఉంటున్నాము. మరి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనము గడుపుచున్నాము. మనము నిత్యము అనుదినము కూడాను ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. ఆత్మతో సత్యముతో యేసుక్రీస్తు వారిని మనము ఆరాధన చేస్తున్నాము. అటువంటి మనకు కూడాను యేసు స్వామి యొక్క నడుపుదల, కాపుదల, రక్షణ, ఆయన యొక్క పరిరక్షణ, పర్యవేక్షణ, సంరక్షణ మనకు తోడుగా ఉండి ఉన్నది. ఆ యొక్క విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే మనము చేస్తున్నటువంటి ఈ యొక్క మరి ఏక మనస్కులమై ఏమండి మరి అలనాడు మేడగదిలో మరి 120 మంది ఎలాగైతే ఏక మనస్కులై ఎడతెగక యెహోవా దేవుడిని మరి యేసు స్వామిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం కోసం
మరి ప్రార్థనలు చేసి ఉన్నారు. అలాగనే మనం కూడాను ప్రార్థనలు చేస్తున్నాము. ఎందుకంటే మన వలె మనవారు, మన ఇంటివారు, మన తోటివారు, మన సంఘం వారు, మన సమాజం వారు, మన యొక్క స్వకీయులు, రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు, ఏమండి మన శ్రేయోభిలాషులు అందరూ రక్షణానందాన్ని పొందాలని మనము ఈ యొక్క సువార్త సేవను ఈ రీతిగా మనము కలిసి మెలిసి క్రైస్తవ అన్యోన్య సహవాసముతో మనము ఈ రీతిగా చేస్తున్నాము. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలలో మరి ఒక వాక్య రూపంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని చదువుకొని నేటి యొక్క ధ్యానాన్ని మనము ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. చూసారండి, మన తలుపు అనుకునే మన యొక్క తలంపుల మనస్సు, ఏమండి మన యొక్క మనస్సులో ఆయన యొక్క తలంపును, తీర్మానములను, ఆయన యొక్క ప్రేరేపణలను, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క జ్ఞానమును మనకు దయచేస్తున్నారు. దయచేయబట్టే మనకు మరి ఈ యొక్క రాత్రికాల సమయమందు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను కొన్ని పనులను మనము సగముట్టించుకొని కొన్ని పనులను ప్రక్కన పెట్టి మనము అనుదినము ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ఏమండి పాల్గొంటున్నాము. అంటే మన హృదయము, మన యొక్క మనస్సు అనేటువంటి తలుపును తెరుస్తున్నాము. మన యొక్క తలుపుని, ఆ యొక్క మన మనస్సుని ఎప్పుడైతే దేవుని వైపు మనము నిమగ్నము చేస్తామో మనము నిర్మల మనస్కులమై నిత్యానందముతో నిత్య జీవము కోసము ఏమండి ఈ యొక్క జూము అనేటువంటి ఆ యొక్క యాప్ని మనము ఓపెన్ చేసి నిత్యము కూడాను మనము ఈ యొక్క అనుదిన జీవాహారమును మనము ఈ రీతిగా మనము భుజిస్తున్నాము. అందువలన దేవుడు మనతో చెప్పి ఉన్నారు, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. అంటే మనము మనతో పాటు ఆయన సహజీవనము చేస్తానని దేవుడు చెప్పుచున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 20వ వచనంలో కూడా చూసినట్లయితే ఏముందండి, సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు మనకు చెప్పి ఉన్నారు. అటువంటి యేసు స్వామిని ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క పరిసయ్యులు, సంఘ విద్రోహులు ఏమండి యేసుక్రీస్తు వారిని ఏం చెప్పారండి, ఇతను సామాన్య వడ్లవాని కుటుంబంలో జన్మించినటువంటి వాడు అని ఒక సామాన్య మనుషుడిగా ఆయనను వారు ఎంచినారు, తలంచినారు, భావించినారు. కానీ ఇన్ని వాక్యములు తెలిసినటువంటి మనము ఇంతగా దైవ కుమారుడు అయినటువంటి యేసు స్వామిని, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి ఆ యొక్క త్రియేక దేవుణ్ణి మనము ఆ త్రిత్వములో మరి 2వ స్థానంలో ఉన్నటువంటి యేసు స్వామిని మనము ఏమంటే ఆదియు అంతము ఆయనే ఉండి ఉన్నారు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా సంభవించలేదు, ఆయన సర్వజగముల సృష్టికర్త ఉండి ఉన్నారు అనేటువంటి సత్యమును ఎరిగినటువంటి మనము ఈ యొక్క సత్యమును మన యొక్క సహోదరులకు సవినయముతో మనము సగర్వముగా ఏమంటే వారికి తెలియపరిచేటువంటి విధంగా మన యొక్క క్రైస్తవ అన్యోన్య భక్తి విశ్వాస జీవిత యాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనకు తోడై ఉండి సత్యమందు వారిని మనల్ని కూడా స్థిరపరిచి, బలపరిచి, కాచి కాపాడు